పెద్దలుగా మనమే వాళ్ళ భవిష్యత్తును ఆలోచించి బలవంతంగానైనా ఒప్పించి పెళ్లి చేస్తేనేరా ఆ బావా మరదళ్ళు భార్యాభర్తలుగా బావుంటారు. ఎప్పటికీ మన కళ్ళ ముందే ఉంటారు. లేదంటే రామలక్ష్మి బ్రతుకు ప్రశ్నార్థకం అవుతుంది. ఒక్కసారి ఆలోచించు రఘు. అన్నయ్య, అమ్మ చెప్పింది కూడా నిజమే కదా. వదినా, అన్నయ్య అలా అంటున్నాడు. కనీసం నువ్వైనా వాడితో మాట్లాడొచ్చు కదా. నువ్వడిగినా వాడు అడ్డు చెప్పడు వదినా. మరి అమ్మన్నట్టు మనం ఒక అడుగు ముందుగా వేసి అడిగితేనే మన పిల్లలు 7 అడుగులు నడుస్తారు. లేదంటే ఏడుపులతోనే కనిపిస్తారు. తర్వాత మీ ఇష్టం. సరే, సీనయ్యతో నేను మాట్లాడతాను. నీకు రామలక్ష్మితో పెళ్లి జరగడం కావాలి, కానీ మాకు నువ్వు ప్రాణాలతో ఉండడం కావాలి. మీ అంతటా మీరు ఈ సంబంధం తెగతెంపులు చేసుకోకపోతే ఈ వీడియో చూపించి నిజాలు చెప్పి నేనే పెళ్ళాపుతానని బెదిరించింది. తన మనసు పచ్చని పైరు పొలాలంతా స్వచ్ఛమైనది. తప్పు చేయడు. ఒకసారి ఆలోచించు అజ్జా. బావని అర్థం చేసుకుని పెళ్లి చేసుకో. అప్పుడు నా వల్ల పోతున్న ఆనందం నీ వల్ల ఆనందపడతారు. నీ ప్రేమ గెలుస్తుంది. ఒక్కసారి ఆలోచించు. హలో ఆద్య, ఆద్య, గుళ్ళో మా అమ్మ నాన్న కావాలని అలా మాట్లాడారు ఆద్య. రామలక్ష్మి వాళ్ళకి వీడియో చూపించి బ్లాక్మెయిల్ చేయించి అలా మాట్లాడించింది. ఆద్య, తనతో మాట్లాడాలని కాల్ చేస్తే ఫోన్ కట్ చేసి స్విచ్ ఆఫ్ చేసేసింది. ప్లీజ్ ఆద్య, ఆద్య ప్లీజ్ ఒక్కసారి తనతో ఫోన్ మాట్లాడినివ్వు. నేను కొంచెం రామాతో మాట్లాడాలి. మీరు కాల్ చేస్తే స్విచ్ ఆఫ్ చేసిన మనిషి నేను వెళ్ళి ఫోన్ ఇస్తే మాట్లాడుతుందని ఎలా అనుకుంటున్నారు సార్? కానీ ఆద్య, రామలక్ష్మితో నేను మాట్లాడాలి ఆద్య, ప్లీజ్. మీరు ఏ తప్పు చేయలేదు అని ప్రూవ్ చేసుకోండి అని చెప్పాను, కానీ మీరు వినలేదు. ఇంకా మాట్లాడాలి అనే మాట దగ్గరే ఉన్నారు. కానీ ఇక్కడ మ్యాటర్ చాలా దూరం వెళ్ళిపోయింది సార్. ఇంకా మీ పెళ్లి జరగడం కలే. ఆద్య, ఆద్య
ఆద్య ఏమైంది? రామలక్ష్మి మనసుకి ఇష్టం లేకపోయినా సరే శ్రీనుతో పెళ్లి చేయాలని అనుకున్న ముహూర్తానికే వాళ్ళ పెళ్లి జరిపించాలని ఇంట్లో అందరూ మాట్లాడుకుంటున్నారు సార్. కానీ శ్రీనుకి నీకు ఒకరంటే ఒకరికి ఇష్టం కదా, అదందరికీ తెలుసు కదా, అలా ఎలా అనుకుంటారు? మన జీవితంలో అన్నీ మనం అనుకున్నట్టుగానే జరగవు కదా సార్. మీ జీవితమైనా మీరు అనుకున్నట్టు బాగుండాలని కోరుకుంటున్నాను. ఆద్య, పెద్దమ్మా, జరిగింది, జరుగుతుంది, జరగబోయేది చూస్తున్నావు కదమ్మా. అవును పెద్దమ్మా. పెద్దవాళ్ళందరూ ఏ నిర్ణయానికి వచ్చారో నీకు తెలుసు కదమ్మా. ఈ ఇంట్లో పెళ్లి అని మొదలుపెట్టినప్పటి నుంచి ఏదో ఒక అవాంతరం వచ్చి అది ఆగిపోతూనే ఉంది. ఇప్పుడు రామలక్ష్మికి సీనుకి పెళ్లి చెయ్యాలనుకున్నాను. అది అనుకున్నట్టు జరిగితే ఈ కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు. నీ అభిప్రాయం మరొకసారి విని అడుగులు వెయ్యాలని వచ్చానమ్మా. నీకు సీనుపై ప్రేముంటే చెప్పు. చెప్పమ్మా. నీకు సీనుపై ప్రేముందని చెప్తే ఈ ప్రయత్నాన్ని ఇప్పుడే ఇక్కడే ఆపేస్తాను. శ్రీను, రామ బావా మరదళ్ళు చిన్నప్పటి నుంచి కలిసిమెలిసి పెరిగిన వాళ్ళు. ఒకరి గురించి ఒకరికి బాగా తెలుసు. రామలక్ష్మికి శ్రీనుకి పెళ్లి రాసిపెట్టుంది. వాళ్ళిద్దరికీ పెళ్లి చేస్తే చక్కగా ఉంటుంది. ఈడు జోడు కూడా బావుంటుంది. చెప్పు అచ్చా. ఆపేయాల్సిన అవసరం ఏమాత్రం లేదు పెద్దమ్మా. ఆ శ్రీనుపై నాకు ఎలాంటి ప్రేమ లేదు. పెళ్లి చేసుకోవాలన్న ఉద్దేశం అసలే లేదు. ఆ శ్రీను ఎప్పుడైతే మా నాన్నని చంపాలని చూశాడో అప్పుడే ఆ రోజే తనపై నాకున్న ప్రేమ చచ్చిపోయింది. ఇప్పుడు మీరు నా గురించి ఆలోచించాల్సిన అవసరం అస్సలు లేదు పెద్దమ్మ. పెద్దవాళ్ళందరూ కలిసి తీసుకున్న నిర్ణయం ఎప్పుడు తప్పవదు. డ్రామా గురించి ఆలోచించండి. మీకేది మంచిదనిపిస్తే అది నిస్సంకోచంగా జరిపించండి. ఇందులో నా వంతు బాధ్యత నేను తీసుకుంటాను. సరేమ్మా, నీ నిర్ణయాన్ని చెప్పావు కాబట్టి ఈ నిర్ణయాన్ని, ప్రయత్నాన్ని ముందుకు నడిపిద్దాం. మా ప్రేమ విషయం పెద్దవాళ్ళకి తెలుసు. ఆ ప్రేమ ఇప్పుడు లేదు అని వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు.
సీనయ్య, అత్తయ్య రామ పెళ్లి ఆగిపోయింది విన్నావో? నీతో రామ పెళ్లి అంటే వల్ల కాదు అని వచ్చావు. కానీ మాకు నువ్వు తప్ప మరో దారి కనిపించడం లేదు సీనయ్య. నువ్వు కాదు అంటే రామ బతుకు ఏమైపోతుందో, నీ మామయ్య పరువు ఏమైపోతుందో అర్థం కాక అగమ్య గోచరమైన పరిస్థితిలో ఉన్నాం సీనయ్య. నీ మామయ్య చెప్తే నువ్వు కాదు అనువని తెలుసు, కానీ ఆయన నీకు చెప్పలేకపోతున్నారు సీనయ్య. నేను వెళ్ళి అడిగితే వాడు ఒప్పుకున్నా అది అయిష్టంగానే అవుతుంది, కానీ ఇష్టంగా కాదు. పైగా వింటున్నాడు కదా అని అడిగితే వాడు నా మీద చూపించే గౌరవం మర్యాదలని నేనే అలసుగా తీసుకుని అడిగినట్టు అవుతుంది. అందుకే నేను రాక తప్పలేదు. అత్తమ్మా, దాని చేతి గీతలెలా ఉన్నా దాన్ని నీ చేతిలో పెడితే తన బతుకు బాగుంటుందన్న ఆశ, ధైర్యం, నమ్మకంతో నిన్ను అడగడానికి వచ్చాను సీనయ్య. నా రామని పెళ్లి చేసుకో సీనయ్య. అత్తయ్య, అన్నీ తెలిసిన మీరే అలా అంటే నేనేం చెప్పాలి? అత్తయ్య? నేను రామలక్ష్మిని పెళ్లి చేసుకోవడం ఏంటి? అసలు తన్ని నేనెప్పుడు నా మరదలుగానే చూడలేదు. పైగా నా మనసులో ఎవరున్నారో తెలిసిన మీరే అలా అడిగితే నేనేం చెప్పాలి అత్తయ్య? సీనయ్య, మనసులో ఉన్నవారు జీవితంలో ఉండరు. అదే మనసుతో ఉంటాను అంటే జీవితమే ఉండదు. ఆలోచించు. ఇప్పుడు రామ బతుకు భవిష్యత్తు ఏమవుతుందో, నీ మావయ్య పరువు మర్యాద కూడా నీ చేతుల్లోనే ఉన్నాయి. నువ్వు ఒప్పుకుంటేనే అనుకున్న ముహూర్తానికి పెళ్లి జరుగుతుంది. లేదంటే ఏం జరుగుతుందో ఊహించటానికి కూడా కష్టంగా, భయంగా ఉంది సీనయ్య. చిన్నవాడివి, చేతులు కాదు కాళ్ళనుకో, కాదనుకో సీనయ్య, కాదనుకో. అత్తయ్య, అంత మాట అనొద్దు అత్తయ్య. మీ బాధలో భాగం కాలేకపోతే నాకెందుకు ఈ బతుకు? మీకన్నా మామయ్య కన్నా నాకేది ఎక్కువ కాదు.
మీరు అడిగితే ప్రాణాలు ఇచ్చేస్తాను. పెళ్లి ఒప్పుకోలేనా? మీ ఇష్టం అత్తయ్య, మీ ఇష్టం. ఏమైంది జానకి? సీను పెళ్లికి ఒప్పుకున్నాడా? ఒప్పుకున్నాడత్తయ్య. నేను చెప్పానా వాడికి అన్నయ్య మాట ఎంతో వదిన మాట కూడా అంతే. వాడు ఎవరో ఒకరు మాట విన్నాడు, బానే ఉంది. కానీ రామలక్ష్మి ఎవరి మాట వినేలా లేదు కదా. ఎందుకురా వినదు? పదండి అందరం వెళ్ళి తలో మాట చెప్పి దాన్ని ఒప్పిద్దాం. ఏమంటావన్నయ్య? రఘు, నువ్వు అలా ఉండకురా. ఈ పెళ్లి మన కుటుంబం మంచికే జరుగుతుంది. నీ కూతురు నీ కళ్ళ ముందే ఉంటుంది. శ్రీను కంటే బాగా చూసుకునేవాళ్ళు ఎవరు దొరుకుతారా నీకు? సరే, అడుగుతాను. కంగారు పడ్డామే. కాని అంతా మన మంచికే జరిగింది. నీ బతుకు పెనం మీద నుంచి నేరుగా వచ్చి పళ్లల్లో పడినట్టు అయిందే. అవును రామా, శ్రీను నీతో పెళ్లి ఒప్పుకున్నాడు. ఒప్పుకున్నాడా? అవును రామా. ఎందుకు మీరందరూ ఇలా మాట్లాడుతున్నారు? ఇప్పుడు నాకు ఈ పెళ్లి వద్దంటే వినరేంటి? పెళ్లి కాకుండా నేను ఇంట్లో ఉండకూడదంటే చెప్పండి, నేను ఎక్కడికైనా వెళ్ళిపోతాను. ఎక్కడికి వెళ్ళిపోతావే? ఎక్కడికైనా వెళ్ళిపోతుందట. ఒక పంచే, మాకు తలా కొంచెం విషం పెట్టు, మేమే పైకి వెళ్ళిపోతాం. అమ్మా, అప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళాల్సిన పని ఉండదు, సరేనా? చూడు నాన్న, అమ్మ ఎలా మాట్లాడుతుందో. నువ్వు ఇలా మాట్లాడడానికి కారణం ఉన్నట్టే అమ్మ అలా అనడంలో కూడా అర్థం ఉందేమోనమ్మా. నీ మాట వినే కదా శౌర్యతో పెళ్లి ఒప్పుకున్నది. నువ్వు చెప్పావనే కదా ఇల్లరికం గురించి మాట్లాడింది. కానీ వాడి సంబంధమే వద్దని వెళ్ళిపోయారు కదా. బావలాంటి వాడు భర్తగా దొరకడం ఒక విధంగా అదృష్టం కదా రామా.
నువ్వు ప్రేమించిన వ్యక్తి దూరమైనా నిన్ను ప్రేమించే వ్యక్తి నిజ జీవితంలోకి వస్తున్నందుకు మాకు కూడా సంతోషంగానే ఉందమ్మా.